వెల్కమ్ టు కేబీఆర్ న్యూస్. ఇది అవతాని ఇంకొక పార్టీ మీటింగ్ కూడా ఉంది. నేను ఇక్కడ ఒక ఇద్దరు ముగ్గురిని బంగారు కుటుంబాలను మాట్లాడిస్తాను. ఒక ఇద్దరు ముగ్గురిని ఎవరైతే మార్గదర్శులు ఉన్నారో మాట్లాడిస్తా. మీకు అందరికీ ఇప్పటికే ఒక అవగాహన వచ్చుంటుంది. ఒకరు ఒక 10 కుటుంబాలు తీసుకుంటే వాళ్ళ శక్తి మేరకు ఆ 10 కుటుంబాలని ఎప్పటికప్పుడు అండగా ఉండి ఏం చేస్తే మీ ఆదాయం పెరుగుతుందో మీకు ఒకసారి సూచనలు ఇవ్వడమే కాకుండా మీకు చేదోడుగా ఉండి ఎప్పటికప్పుడు చేపట్టవలసిన బాధ్యత వాళ్ళపైన ఉంటుంది. ఇప్పుడు నేను చెప్పాను, ఒక కుటుంబంలో ఒక అమ్మాయి ఎంబీబీఎస్ చేయాలంటుంది. ఆ అమ్మాయిని బాగా చదివించే బాధ్యత మార్గదర్శకులకు అప్పచెప్తాను. ఒక 5 సంవత్సరాలు లేకపోతే ఒక 7-8 సంవత్సరాలు చదివిస్తే ఆ కుటుంబం యొక్క భవిష్యత్తు మారిపోతుంది. ఇలాంటి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టాం. ఇప్పుడు నేను ఇక్కడే మా బంగారు కుటుంబాలు ఏ కుటుంబాలు ఉన్నాయో పేర్లు ఇవ్వండి. వాళ్ళని ఒకసారి పిలిచి మార్గదర్శకుడు మాట్లాడిస్తాను. రమ్మ, ముందుకు రమ్మ. ఓకే ఓకే తమ్ముడు, ఉండు కసోపుడు మాట్లాడుతున్నా. ఉండు మాట్లాడు. నారా చంద్రబాబు గారికి ధన్యవాదాలు. నేరుగా చూసి మాట్లాడమ్మా. నీ పేరు చెప్పు. నా పేరు పక్కకు రా, అక్కడే అరవద్దు. నా పేరు ప్యారీ రేష్మ. మా దాగిరిపల్లి మండలం. గట్టిగా మాట్లాడమ్మా. మా దాగిరిపల్లి మండలం ప్యారీ రేష్మ. నారా చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు. మా కొరకు పిల్లలకి చదివించుకోవడానికి మేము మీకు సహాయం కోరుకుంటున్నాం. నాకు 3 పిల్లలు, 3 బాగా చదివించుకొని ఉండడానికి ఇల్లు సహాయం కోరుకుంటున్నాం. ఇప్పుడు ఏంటమ్మా, నీ ఎంత ల్యాండ్ ఉంది? మాకు ఏమీ లేదు. మీ భర్త ఏం చేస్తాడమ్మా? మా భర్త డ్రైవర్ సార్. డ్రైవర్. ఆటో ఉందా? లేదు, బయట డ్రైవర్ గా పనిచేస్తాడు సార్. ఓకే, అంటే డ్రైవర్ గా డబ్బులు సంపాదించి మిమ్మల్ని అందరినీ పోషిస్తున్నారు. నువ్వేం పని చేస్తావు? నేను ఇంట్లో ఉంటాను సార్. ఇంట్లోనే ఉంటావు? అవును. నువ్వేం చదువుకున్నావమ్మా? 7th క్లాస్. 7th క్లాస్ చదువుకున్నావు. మీ ఇంట్లో ఇంకెవరు ఉంటారు? పెద్ద పాప ఇంటర్ చదువుతుంది. చిన్న పాప 9th కంప్లీట్ సార్. బాబు 7th కంప్లీట్. మేము 5 మెంబర్సే ఉంటాం. ఇంటర్మీడియట్, 9th, 7th క్లాస్. అవును సార్. ఆస్తులు ఏమి లేవు? లేవు. నువ్వేం వ్యాపారం కూడా లేదు? లేదు. భర్త సంపాదించే మేము అందరూ ఇల్లు ఉందమ్మా? లేదు, రెంట్కే ఉంటాం. రెంట్కే ఉన్నారు. ఓకే, నీ పేరేమన్నావమ్మా? ప్యారీ రేష్మ. ప్యారీ రేష్మ. ప్యారీ రేష్మ. మీరే చూశారు, 3 పిల్లలు. 3 పిల్లలు కూడా ఒకరు ఇంటర్మీడియట్ అమ్మాయి, రెండో అమ్మాయి 9, అబ్బాయి 7వ తరగతి. భర్త డ్రైవర్, బయట పోయి పనిచేస్తాడు. ఆ డబ్బులతో బతుకుతున్నారు. ఇల్లు కూడా లేదు. ఇల్లు లేదు, ఆస్తి లేదు. ఇది ఆవిడ. ఇది మీ ఇంటికి ప్రభుత్వం ఏమి ఇస్తుందమ్మా? ఒక రేషన్ కార్డు వస్తుంది. రేషన్ కార్డు, దీపం పథకం వస్తుంది. డోక్రా ఉన్నాం సార్. డాక్రాలో ఉన్నారు. దీపం వస్తుంది, రేషన్ వస్తుంది. ఓకే, థ్యాంక్ యూ. రామ్మా. నమస్కారం సార్. మాట్లాడమ్మా. దగ్గర. నా పేరు బోనం లక్ష్మీ దుర్గా. మా దాగిరిపల్లి. మాది క్యాస్ట్ ముదిరాజులు సార్. చెప్పమ్మా. మా హస్బెండ్ ఎవరైనా అక్కడ మాట్లాడాలనుకుంటే పక్కకు రండి, నేను పోయేటప్పుడు మాట్లాడతాను. మా హస్బెండ్ డిస్టర్బ్ చేస్తే మాత్రం మంచిది కాదు, హెచ్చరిస్తున్నా. ఎవరు కూడా మీటింగ్ లో ఎక్కడ డిస్టర్బెన్స్ రాకూడదు. ఎవరైనా ఉంటే ఆ పక్క రండి, మీరు మంచి కుర్రాళ్ళు. మా హస్బెండ్ చనిపోయి 3 సంవత్సరాలు అవుతుంది. బోన్ క్యాన్సర్తో చనిపోయారు. నాకు పాప, బాబు అండి. నాకు ఇల్లు కూడా లేదు. అమ్మోళ్ళ ఇంట్లో ఉంటున్నాను. నా పిల్లలకి చదువు కల్పించాలని కోరుకుంటున్నాను. నాకు పింఛన్ కూడా రావట్లేదు. నీకు పింఛన్ రావట్లేదు సార్. విడో పెన్షన్ రావడంలో మామయ్య గారికి వస్తుందని, నాకు మ్యాపింగ్ డివైడ్ అవ్వలేదని ఆప్ చేశారు సార్. ఓకే, ఇప్పుడు నువ్వేం చదువుకున్నావమ్మా? నేను 9th క్లాస్ చదువుకున్నాను సార్. 9th క్లాస్. ఇల్లు కూడా లేదు. ఇల్లు ఏమన్నా కట్టించమని కోరుకుంటున్నాను. నువ్వేమన్నా పని చేయడానికి? కూలికే వెళ్తున్నాను సార్. పిల్లల్ని కష్టంగా ఉంది కొంచెం నాకు. ఓకే, 2 పిల్లలు. 2 పిల్లలు సార్, పాప, బాబు. పాప ఏం చదువుతుందమ్మా?
పాప యూకేజీ, బాబు అంగన్వాడీకి వెళ్తున్నాడు. నాకేమైనా జీవనోపాధి కలిగించాలని కోరుకుంటున్నాను సార్. ఈ అమ్మాయిని చూశారు, పాపం మామూలు పింఛన్ వస్తుందని వితంతో అయినా పింఛన్ ఇవ్వడం లేదు. ఇప్పుడే కలెక్టర్కి ఆదేశాలు ఇస్తున్నా, ఇమ్మీడియట్గా ఆ అమ్మాయికి పింఛన్ ఇచ్చే బాధ్యత శాంక్షన్ చేస్తున్నాం. ఈ నెల నుంచి ఆ అమ్మాయికి పింఛన్ వస్తుంది. అదే సమయంలో ఆ అమ్మాయికి ఇల్లు కానీ అవన్నీ ఏవైతే ఉన్నాయో ఒక ప్రణాళిక తయారు చేస్తాం. ఇప్పుడే నేను మార్గదర్శనం మాట్లాడిస్తాను. ఆ అమ్మాయికి ఇల్లు కూడా కట్టించి ఉపాధి కల్పించడానికి ఏం చేయగలుగుతామో అవి కూడా వర్కౌట్ చేసి ఇప్పుడే అనౌన్స్ చేస్తాను. ఓకే అమ్మా, థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ. ఇప్పుడు ప్రభాకర్ గారు మైక్ ఇవ్వండి. ఇప్పుడు నువ్వు ఇద్దరి సమస్యలు విన్నావు. 206 మంది ఉన్నారు ఇక్కడ. సమస్యలు సేమ్ సమస్యలే. నీ అభిప్రాయం ఏంటి? ఎట్లా చేయగలుగుతావు? ప్రభాకర్ గారు ఇంకా మెంటల్గా ప్రిపేర్ కాలేదు. ఈరోజు రమ్మంటే వచ్చారు. వస్తాను నేను చెప్పాను. ఈ గ్రామాన్ని అగిరిపల్లిని తీసుకొని ఊరంతా కూడా మేము చేసే పని చేస్తాం. సెక్రటరియట్ ఉంటుంది. ఈ సెక్రటరియట్ తీసుకోవాలి. అగిరిపల్లి సెక్రటరియట్లో ఆదాయం పెంచాలి అందరిది. ఈ 206 కుటుంబాలని పైకి తీసుకొచ్చే బాధ్యత మీరు ఒక్కరే చేయగలుగుతారా? 2-3 కావాలని ఇస్తాం. మీరందరూ కలిసి ఇప్పుడు వాళ్ళ చదువు విషయం చూశారు. ప్రభుత్వం ఇచ్చేదే కాకుండా మీరు వాళ్ళకి ఒక స్ఫూర్తినిచ్చి అండగా నిలబడి చదివించి వాళ్ళ పైకి తీసుకురావాలి. ఏం చేస్తారు చెప్పండి. ముందుగా సార్, ఈ అవకాశం కల్పించినందుకు మీకు నేను ధన్యవాదాలు తెలియపరుచుకుంటున్నాను. ఈ ఆగేరిపల్లి గ్రామంలో 1975 నుంచి 85 మధ్య చాలాసార్లు ఈ గ్రామానికి రావడం నేను వస్తుండేవాడిని. ఈ చుట్టుపక్కల గ్రామాల్లో కాటన్ సీడ్ ప్రొడక్షన్ చేస్తుండేవాళ్ళం. అందుకని నాకు ఈ ప్రదేశం అంతా తెలుసు. మంత్రి గారు చెప్పగానే దానికోసం అని చెప్పి నేను ముందుకు వచ్చాను, దీంట్లో పార్టిసిపేట్ చేద్దామని. కాకపోతే ఈ కార్యక్రమం గురించి నాకు పూర్తి వివరాలు తెలియకపోవడం వల్ల మీరు అడగంగానే నేను ఇందాక చెప్పలేకపోయాను. ఈ యొక్క మీ యొక్క స్కీమ్ చాలా మంచి స్కీమ్ ఇది. ప్రతిసారి కూడా ప్రతి టర్ము మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మంచి మంచి స్కీమ్స్ మీరు ఆలోచించి దేశంలో ఎక్కడ లేనటువంటి స్కీమ్స్ని మీరు పెడుతూ ఉన్నారు. అదే రకంగా ఈ P4 స్కీమ్ కూడా చాలా మంచి స్కీమ్ ఇది. దీంట్లో మీరు చెప్పిన విధంగా ఈ గ్రామంలో ఉన్నటువంటి ఈ 200 ఫ్యామిలీస్ కూడా ఈ యొక్క స్టేట్ గవర్నమెంట్ మిషనరీ యొక్క సహకారంతో మేము చేయగలిగినటువంటి సపోర్ట్ చేస్తాము. దరిదాపు ఈ 4 సంవత్సరాల పీరియడ్లో అన్నీ ఒకరోజు చేయలేకపోవచ్చు. ఈ 4 years పీరియడ్లో ఒక 20-25 కోట్ల రూపాయల వరకు మా వైపు నుంచి నేను సపోర్ట్ చేసి దీన్ని సక్సెస్ అయ్యేట్టుగా చేస్తామండి. దీంతోపాటు మా ఊరి పక్కనే నూజివీడి పక్కన తుక్కులూరు గ్రామం, అక్కడ కూడా ఇటువంటి స్కీము మీ యొక్క ఆదేశాలతో ఇంప్లిమెంట్ చేస్తే బాగుంటుంది. అక్కడ కూడా మేము పార్టిసిపేట్ చేస్తాం. ఇది కాకుండా అదనంగా అది కూడా చేస్తామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. ప్రభాకర్ గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. ఒక స్ఫూర్తిదాయకంగా ముందుకొచ్చాడు. 4 సంవత్సరాల్లో ఒక 15 నుంచి 20 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడానికి ఈ కార్యక్రమంలో ముందుకొచ్చాడు. ప్రభుత్వం చేసేదానికి అదనంగా 15-20 కోట్లు ఖర్చు పెడతారు. డబ్బులు ఒక ఎత్తైతే మీరు చూపించే స్ఫూర్తి, టైమ్లీ వాళ్ళకిచ్చే సలహాలు చాలా ముఖ్యం. మీరేం చేయాలంటే ఒక COOని ఒకరిని పెట్టి, మీకు చాలా వెంచర్స్ ఉంటాయి. ఎన్ని కంపెనీలు ఉన్నాయి మొత్తం? 5 కంపెనీలు ఉన్నాయి. 5 CEOలు ఉంటారు, MDలు ఉంటారు, అందరూ ఉన్నారు. మీ మేనేజ్మెంట్ కింద అందరూ పనిచేస్తూ ఉంటారు. ఇప్పుడు మీ ఫ్యామిలీ బిజినెస్లో కూడా మీరు మీ పిల్లలు చెప్పేదారు వాళ్ళు ప్రొఫెషనల్గా వాళ్ళు చేస్తారు. ఇక్కడ కూడా ఒక వినూత్నంగా బాగా చదువుకున్న వాళ్ళని పెట్టి, ఇప్పుడు ఇద్దరు చూశారు మీరు. ఒక ముస్లిం గర్ల్, ఆ అమ్మాయికి అయితే భర్త డ్రైవర్, ఆ అమ్మాయి 9 వరకు చదువుకున్నది, 3 పిల్లలున్నారు. ఇంటి జాగా లేదు, ఆస్తులు లేవు. ఆ అమ్మాయి పరిస్థితి. రెండో అమ్మాయిని మీరు చూశారు. ఎవరైతే దుర్గా అనే అమ్మాయి భర్త బోన్ క్యాన్సర్తో చనిపోయాడు, 2 పిల్లలున్నారు. ఇప్పుడు వాళ్ళ మామకు పెన్షన్ వస్తుందని పెన్షన్ కూడా ఇవ్వకపోతే విడోగా ఉంటే ఇప్పుడే ఈ నెల నుంచే పెన్షన్ ఇమ్మన్నాను. 12 నెలల్లో 12 × 4,000 50,000 రూపాయలు పెన్షన్ వస్తుంది.
కానీ ఇద్దరు పిల్లలు చదివించాలంటే అవకాశం లేని పరిస్థితి. కాబట్టి ఆ అమ్మాయి పిల్లల్ని ఏ విధంగా చదివించగలుగుతారు? ఆ అమ్మాయి యంగ్స్టర్ కాబట్టి ఆ అమ్మాయిని ఏ విధంగా ప్రోత్సహించి కొంత చదువు కూడా నేర్పించి కుట్టు మిషన్ ఇప్పిస్తామా, లేకుంటే ఒక 2-3 ఆవులు గేదె ఆవులు పట్టిస్తే నెలకు ఒక 20,000 రూపాయల ఆదాయం వచ్చేట్టుగా చేయగలుగుతామా? ఇలాంటి మీరంతా ఒక ప్రణాళిక తయారు చేసి ఈ 206 కుటుంబాలని పైకి తీసుకొచ్చే బాధ్యత మీ టీముకు మీకు అప్పచెప్తున్నా. మీ ఊరు చేయండి. ఈ ఊరు ఇక్కడికి వచ్చాను కాబట్టి మీ బాధ్యత షార్ట్ టర్మ్, మీడియం టర్మ్, లాంగ్ టర్మ్. మనతో సమానంగా నా ఉద్దేశం ఒకటే, ఈరోజు వీళ్ళు ఇక్కడ కూర్చున్నారు, రేపు వీళ్ళ పిల్లలు మార్గదర్శకులుగా తయారు కావాలని, అంటే ఆ ఉన్నతమైన స్థాయికి ఎదగాలని. ఇది కంటిన్యూగా చేయాలనుకుంటున్నాను. ఏదో 1 సంవత్సరం 2 సంవత్సరాలు కాదు. సమాజంలో ఆర్థిక అసమానతలు తగ్గాలి. ఇప్పుడు ఉన్నాడు ప్రభాకర్ గారు, ఆయన ఒక 5,000 కోట్లు టర్న్ ఓవర్ ఉంది, ఆయన ఆదాయం వస్తుంది. ఆయన తిండి బంగారం తినడంలా, బంగారు మంచం మీద పడుకోవడంలా, మళ్ళా ఆయన పడుకునేది మామూలు బెడ్ మీదనే పడుకుంటాడు. ఆయన తినే తిండి మీకంటే తక్కువే తింటాడు, ఎందుకంటే ఆరోగ్యంగా ఉండాలని. మీరన్నా స్వీట్లు తింటారు, ఆయన స్వీట్ కూడా తినడు. అంటే దీనికి కారణం డబ్బులు సంపాదించడం అనేది అవసరం. దేనికి అవసరం అంటే, ఒక మనిషి పైకొచ్చాడు, జీవితంలో అనుకున్న విజయాన్ని సాధించాడంటే, ప్రభాకర్ని ఇప్పుడు నేను అన్నాను, మామూలుగా ప్రభాకర్ అయితే నువ్వు చూడు ప్రభాకర్ అంటాం. ప్రభాకర్ ఒక పారిశ్రామికవేత్త, 5 కంపెనీలున్నాయి, 5,000 కోట్ల రూపాయల టర్న్ ఓవర్ ఉంది, 10,000 మందికి ఉద్యోగాలు ఇచ్చాడని చెప్పాను. ఆ కొలమానంకే ఈ డబ్బులు పనికొస్తాయి. శాశ్వతంగా మీకు పేరు ఉండాలంటే ఇలాంటి పేదవాళ్ళు కూడా మీతో సమానంగా పైకొచ్చి వాళ్ళని పైకి తీసుకొస్తే అది జీవితాంతం పూలే గారిని ఎట్ట గుర్తుపెట్టుకున్నామో ఆ విధంగా ఈ ప్రాంతం మిమ్మల్ని గుర్తుపెట్టుకుంటారు. దానికోసం కోరుతున్నా, మేమందరం కూడా పనిచేసే తృప్తి కోసం. ఒక జీవితంలో ఇంత కష్టపడుతున్నామంటే ఒక స్థాయి వరకు సొంతానికి కష్టపడతాం, వ్యక్తిగతంగా కష్టపడతాం, ఆ తర్వాత మంచి పేరు కోసం కష్టపడతాం. అలాంటి ప్లాట్ఫామే ఈ జీరో పావర్టీ P4 మార్గదర్శి బంగారు కుటుంబం అని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఇది కానీ నేను అనుకునేది కానీ సక్సెస్ అయితే అవుతుంది, కానీ మీలో కూడా ఆలోచన రావాలి. నేను ముందే చెప్పాను, గుర్రాన్ని తీసుకెళ్లి తొట్టి దగ్గర నిలబెడతాను, కానీ నీళ్లు తాకపోతే బలవంతంగా పోయలేని మళ్ళా ఒకటి తీసుకొని. కాబట్టి అలాంటి ప్రయత్నం చేస్తున్నా. అందరూ రావాలి, సమాజంలో పైకొచ్చిన 10% ముందుకు రావాలి. కింద నుండే వాళ్ళు కూడా మీకు కూడా ఒక ఆలోచన రావాలి. ఈరోజు నేను చూశాను అక్కడ ఇంట్లో యాదవుల కుటుంబం, మా తండ్రి గొర్రెలు మేపేవాడు, నేను గొర్రెలు మేపా, నా కొడుకుని కూడా గొర్రెలు పండించా. వాళ్ళ తండ్రి ఊరూరు తిరిగేవాడు, ఈయన ఊరూరు తిరిగాడు, ఇప్పుడు కొడుకును ఊరూరు తిప్పుతున్నాడు. మారాలి, ఆలోచన విధానం మారాలి. మీరు ఆలోచన విధానాన్ని మార్చుకోండి. నేను పూర్తిగా అండగా ఉండి పేదలకు న్యాయం జరిగే వరకు, మీ జీవితాల్లో వెలుగు వచ్చే వరకు మీకు అండగా ఉంటానని మరొక్కసారి అందరికీ హామీ ఇస్తున్నా. ఎక్సలెంట్ ప్రభాకర్. 0 డేట్ స్టార్ట్ అయింది ఈ రోజు నుంచే. ఒక మనిషిని పంపించే టెంపరవరీగా మా పేర్లన్నీ ఇస్తాం. అవసరమైతే మేము ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా పెట్టి నీకు ఒక ఆ ఇంటి యొక్క ప్రొఫైల్ అంతా కూడా ఏం చేస్తే ఆ కుటుంబం బాగుపడుతుంది ఇస్తాం. ఆ కుటుంబాలతో కూర్చొని మీ మనుషులు మాట్లాడి ఒక అవగాహన రండి, ఒక విజన్ తయారు చేయండి. ఇమ్మీడియట్గా ఏం చేయగలుగుతాం ఈ సంవత్సరం, రాబోయే రోజులు ఏం చేస్తాం, వాట్సాప్ గ్రూపులు ఇవన్నీ ఎస్టాబ్లిష్ చేయండి. పూర్తిగా మోటివేట్ చేసే బాధ్యత మీది. థ్యాంక్ యూ. రెండోది, ఈరోజు ఇక్కడికి వచ్చిన వాళ్ళల్లో కోటేశ్వరరావు గారు, అకాడమిక్ డైరెక్టర్, హ్యాపీ వ్యాలీ స్కూల్. ఇంకొకరున్నారా? సిద్ధార్థ రమ్మనండి, అతను కూడా రమ్మనండి పైకి. వీళ్ళు ముగ్గురు మాట్లాడతారు. సిద్ధార్థ చెప్పమా. నా పేరు సిద్ధార్థ్ సార్, కుశలవ గ్రూప్. నీ పేరుమా? సిద్ధార్థ్. చెప్పు సిద్ధార్థ్.
కుశలవ గ్రూప్. అవును సార్, ఇక్కడ అడవినెక్కలం సార్ మా ఫ్యాక్టరీ. సో ఈ ఫ్యాక్టరీ పెడతాను కూడా 20 years బ్యాక్ పెట్టాం సార్. మా తాతగారు ఇక్కడ యాక్చువల్లీ సిటీలో ఉండేది, రూరల్లో పెడితే ఇక్కడ ఎకనామిక్ యాక్టివిటీ ఇంకా డెవలప్ అవుతుందన్న దాంతో మేము 1991లో ఫ్యాక్టరీ ఇక్కడ పెట్టి వీ రన్ స్కూల్ ఆల్సో సార్, 1200 మంది స్టూడెంట్స్తో, అండ్ హాస్పిటల్ ఆల్సో సార్. ఇప్పుడు ఏం చేయగలుగుతాను నువ్వు నీ అనుభవంతో? నేను చెప్పిన కాన్సెప్ట్ ఏం చేయగలుగుతారు? ఇమీడియట్ గా అయితే సార్ వీ విల్ ట్రై టు లుక్ ఎట్ స్టూడెంట్స్ ఎడ్యుకేషన్, అండ్ మీరు గవర్నమెంట్ తరఫున సైట్ ఇప్పించగలిగితే వాళ్ళకి ఇల్లు కట్టించడానికి నేను హెల్ప్ చేస్తాను సార్. ఓకే, నాట్ ఓన్లీ దాట్, ఆ రెండు చేస్తేనే కొన్ని కుటుంబాలు నర్చర్ చేయండి. షూర్ సార్. హ్యాండ్ హోల్డింగ్ చేసి మీరు స్ఫూర్తిదాయకంగా ఇన్ని కుటుంబాలను కలెక్టర్కి చెప్తాను, మీరు మాట్లాడుకొని ప్రభాకర్ గారు తీసుకోగా మిగిలినట్టన్నీ కూడా మీరు 2-3 ఈ ఊరు కాబట్టి పక్క ఊరు తీసుకుంటే విల్ వర్క్ ఇట్ అవుట్. షూర్ సార్, థ్యాంక్ యూ. మీరు అచ్చా స్వర్ణ భారతనా? అచ్చా, భారతి ట్రస్ట్ సెక్రటరీ సార్. థ్యాంక్ యూ అమ్మా. ఓకే, మంచి ఫ్యామిలీ, గుడ్. మీరు గౌతమ్ గారు మీరు అర్థం చేసుకున్నారా? కాన్సెప్ట్ అర్థమైందా? ఓకే, రండి మాట్లాడండి. నమస్తే సార్. నమస్కారమ్మా. 10 years బ్యాక్ మీరు మా స్కూల్ ఓపెన్ చేశారు సార్, హ్యాపీ వ్యాలీ స్కూల్ అగ్రికల్చర్. యా వ్యాలీలో ఉంటుంది బాగా. సార్ స్కూల్ మీరు మొక్క వేసిన తర్వాత ఇప్పుడు చెట్టు అయింది సార్. అది మళ్ళా అది వస్తాను. అంటే 100 crores అప్పు చేసి నా స్కూల్ కట్టాను, అప్పు తీర్చేసాను. ఇప్పుడు ప్రాఫిట్స్ లోకి వచ్చింది. అది 300 మంది పిల్లలను నేను ఫ్రీ ఎడ్యుకేషన్ ఇస్తున్నాను. అక్కడ బిల్డింగ్ కట్టాను, అంటే 10 crores వెచ్చించి కన్స్ట్రక్షన్ చేశానండి పేద పిల్లల కోసమే. మీ స్ఫూర్తితోనే నేను అక్కడ 300 మందికి ఫ్రీ ఎడ్యుకేషన్ ఇస్తున్నాను ఫర్ 10 years. అంటే 5 years నేను ఓన్గా డబ్బు ఖర్చు పెడతానండి వాళ్ళ మీద. 5 years బ్యాంక్ లోన్స్ తీసుకుంటాను, తీసుకుని వాళ్ళు ఖర్చు పెట్టి వాళ్ళు కెరీర్లోకి వచ్చే వరకు నాదే బాధిస్తా. 300 ఫ్యామిలీస్ చేస్తున్నాను ఆల్రెడీ. ఇప్పుడు మీరు ఒక్క నిమిషం సార్, చెప్పండి. మీరు అనుమతిస్తే నేను తాడేపల్లిలో ఉంటున్నానండి, ఆ స్కూల్ తాడేపల్లిలో ఉంది. ఆ ఊరు మొత్తాన్ని నేను ఎడ్యుకేషన్ పరంగా వాళ్ళకి ఏం కావాల్సిన సలహాలను ఇస్తాను. వాళ్ళ ట్యూషన్స్ కానీ వాళ్ళు ఎక్కడెక్కడ వీక్ గా ఉంటే ఆ విషయమే పట్టించుకుంటాను. ఎడ్యుకేషన్ ఆ ఊర్లో ఎంతమంది పిల్లలు? సుమారుగా ఒక 150-200 మంది ఉంటారండి. నేనేమంటానంటే ఆ ఊరే కాకుండా ఆ ఊరిని ఎడ్యుకేషన్ లో తీసుకోండి. ఆ ఊర్లో పేదవాళ్ళు ఉంటే కూడా ఇంకా కొంతమందిని పెడతాం. అట్లా సార్, మీకు ఒక నాలెడ్జ్ ఉంది, ఆ నాలెడ్జ్ ఉపయోగించి చదువు చెప్తూనే వాళ్ళ ఆదాయాన్ని పెంచడానికి స్కిల్ డెవలప్మెంట్ ఎడ్ చేయాలని చేసి ఆ గ్రామ ఆదాయం పెంచుదాం. అట్లా దానికి కూడా ఒక దోహదం చేద్దాం. అట్లా ప్రభుత్వం ఇచ్చేది కాకుండా మీలాంటి వాళ్ళు కొంతమంది పెడతాం. అందరం కలిసి వర్కౌట్ చేద్దాం యాజ్ ఎ టీమ్. అట్లా సార్, థ్యాంక్ యూ. ఎక్సలెంట్. చిన్న చిన్న సార్, మా పిల్లలు ఇది చిన్న దేశారు ఇది